మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్ టీవీ. ఈ యొక్క మే నెలలో మనకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి భద్రకాళి ఏకాదశి. అదేవిధంగా మనకు ఈ మే నెలలో కొంతమేర రాహువు కేతువు మధ్యలో గ్రహాలన్నీ బందీ అవుతూ ఉన్నవి. మరి దీనికి సంబంధించి అదేవిధంగా బుధుడు సూర్యుడు కొన్ని రోజులు కలిసి ఉండడం జరుగుతున్నది. మరి మొత్తం మీద ఈ యొక్క మే నెలలో ఒక 17 రోజులు ఒక తీరుగా 17 రోజులు ఒక తీరుగా ఉండబోతున్నది. ద్వాదశ రాశులకు సంబంధించి మరి మరిన్ని వివరాలకై తప్పకుండా పూర్తి వీడియోని చూడండి. ఆల్ ది బెస్ట్. మరి వృశ్చిక రాశి జాతకులు ఒక మూడే 3 విషయాలు అద్భుతంగా ముందుగా చెప్పుకున్న తర్వాత మనము జాతకంలోకి ఎంటర్ అయిదాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2026 మే నెలలో మొట్టమొదటిది వివాహ యోగం ఏర్పడబోతున్నది. రెండవది పార్ట్నర్స్ యొక్క సపోర్టింగ్ అంటే భార్యాభర్తలలో అన్యోన్యత పెరగడము, పార్ట్నర్షిప్లో ఉండేటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా గొడవలు ఉంటే సర్దుమణిగి ముందుకు వెళ్ళే సందర్భాలు, ఏమైనా ఒప్పందాలలో విజయం మీదే, బిజినెస్ గ్రోత్ ఉండబోతున్నది, కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడబోతున్నవి. ఇవి ఎంతో శుభంగా మీకు ఈ నెలలో జరగబోతున్నవి. అయితే ఓవరాల్గా ఒకసారి చూసుకుందాం. గత 2021 ఆగస్టు నుండి కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు 2023 ఎండింగ్ దాకా ఉన్నవి. ఇక 2024 జనవరి నుంచి డిసెంబర్ లోపు ఏదైనా ఒక శుభం మీకు ఏర్పడింది. అది గృహప్రవేశమా, ఏదైనా వాహనం కొనుగోలా, ఉద్యోగంలో మార్పులా, బిజినెస్ స్టార్టపా కొత్తగా, అదేదైనా కావచ్చు. మళ్ళీ 2025లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు. వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, తండ్రినో తల్లినో కోల్పోవడాలు, ఆస్తికి సంబంధించిన గొడవలు, భూ సంబంధిత గొడవలు, సొంత బంధువులతో గొడవలు, భార్యాభర్తలలో గొడవలు, భార్యకు అనారోగ్య సమస్య రావడాలు, లేదా మన భార్యది వృశ్చిక రాశి అయితే భర్తకు అనారోగ్య సమస్యలు రావడాలు, కొంత క్యాన్సర్ రిలేటెడ్ అటాక్ అవ్వడాలు, పెరాలసిస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ గుండె మీద చేసుకొని మీరే గుండె మీద చేసుకొని చూసుకోండి. ఇది నిజమా కాదా అనేటువంటిది నేను చెప్పింది. మరి ఎందుకు ఏ గ్రహం అయినా 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరము లేదా 3 సంవత్సరాలు లేదా ఒక 9 నెలలు ఇంతే కదా. మరి ఇన్నేళ్ళు ఎందుకు మీకు? మరి ఏ గ్రహము మీ జాతకరీత్యా, మీ జన్మ జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమై ఉంటుంది అనేది గమనించుకున్నారా ఎప్పుడన్నా? తప్పకుండా అది తెలుసుకోండి. ఎవరో ఏదో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరో ఏదో చెప్పిందే మీరు వినేసి ఉంటే సరిపోదు. మనం ఈ జన్మనామం ప్రకారంగా వృశ్చిక రాశ, వ్యవహారిక నామం ప్రకారంగా వృశ్చిక రాశ. ఏదేమైనా ఆన్లైన్ ట్రేడింగ్ ఎంత పోగొట్టుకున్నారు, ఎంతమంది పోగొట్టుకున్నారు కింద కామెంట్ చేయండి. ట్రేడింగ్ అంటే పిచ్చి వృశ్చిక రాశి వారికి. ఓకే, లైక్ ఏదేమైనా ఈ వృశ్చిక రాశి వారికి మరి గురువు అష్టమంలోనే ఉంటున్నాడు. ఈ యొక్క మే నెలలో గృహ సమస్యలు, పై అధికారుల నుండి కొన్ని సమస్యలు, ఏవో తెలియని మానసిక బాధ, వాహన ప్రమాదాలు, వాహనం రిపేర్స్ రావడము, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయాలు, వస్తువులు ఏమైనా వాహనాలు దొంగతనానికో గురి అయ్యే పరిస్థితి ఉంటుంది. నా, నీ, ను, నే అక్షరాలు. అదేవిధంగా యా అక్షరము, యాలో యామిని, యాకయ్య, జ్యో, జ్యోతి, జ్యోత్స్న, జ్యోతిర్మయి, ఇలా పేర్లు కలిగినటువంటి వారికి అందరికీ కూడా కోర్టు రిలేటెడ్ కావచ్చును, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కావచ్చును, అప్పుల సమస్యలు కావచ్చును, ఇంటి మీదకి వచ్చి దాడి 1, 2 అని కాదు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వన్స్ నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత వితిన్ 41 to 3 months జస్ట్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ నేను చూపిస్తాను. ఏది ఏమైనప్పటికీ మరి ఇట్టి మే నెలలో 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి, మే 16 శనైశ్వరుని యొక్క జయంతి ఉన్నది. తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. మే 17 నుండి
అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. మన అధిక జ్యేష్ఠ మాసం మనకు 2022, 23లో ఏమో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. తప్పకుండా అమ్మవారుకు ప్రతిరోజు కుంకుమార్చన చేయించండి, ప్రతిరోజు అర్చనలు చేయించుకోండి, ప్రతిరోజు శంకరునికి అభిషేకం చేయించండి. మరి ఈ నెలలో 2 పౌర్ణములు 1వ తారీఖు పౌర్ణమి ఉన్నది, 31వ తారీఖు పౌర్ణమి ఉన్నది. మరి 2 పౌర్ణములకు కూడా మన ఆధ్వర్యంలో చండీ హోమం ఉంటుంది. సో తప్పకుండా ఎవరైతే ఏ పూజలో పాల్గొంటారో తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. మీకోసమే చేసేది. సో మీ దగ్గరలో ఎవరైనా చండీ హోమంలో నడుస్తూ ఉంటే అక్కడైనా కూర్చోండి. శ్రీశైలంలో కూడా నడుస్తూ ఉంటవి చండీ హోమాలు. ఎవరైనా అక్కడ ఉన్నవారైనా అక్కడికి వెళ్ళినప్పుడైనా శ్రీశైలంలో చండీ హోమంలో కూర్చునే ప్రయత్నం చేయండి. సో మే 16 శనైశ్వరునికి విశేషంగా శని జయంతి కనుక నల్ల నువ్వులతో హోమాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పాల్గొనేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఏది ఏమైనా కూడా వృశ్చిక రాశి వారికి కొంతమేర ఈ నెలలో కొంత భయ వృద్ధి, ఎందుకో తెలియని భయం ఉండబోతున్నది. చర్మ సంబంధిత ఇబ్బందులు, స్త్రీ మూలక కొన్ని కలహాలు, వృధా కోపము, అధికంగా టెంప్ట్ అయి డబ్బు ఖర్చు అయ్యే సందర్భాలు ఉన్నవి. స్థిరాస్తుల వృద్ధి ఉన్నది. మళ్ళీ ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కొంతమేర ధనప్రాప్తి, కీర్తి లాభము, బంధుమిత్రుల సాంగత్యము, అంటే ఏవో ఫంక్షన్స్ ఏవో పెట్టుకొని ఇంటికి వచ్చేటువంటి దాఖలాలు, మన ఇంటికి వచ్చేటువంటి దాఖలాలు కనబడుతుంది. సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య మనకుంది. సో ఏది ఏమైనా ఈ యొక్క మే నెలలో మనకు కొంతమేర ఈ యొక్క ఇటు సింహరాశికి అటు కుంభరాశికి మధ్యలో గ్రహాలన్నీ బందీ ఉంటున్నవి. ఒక 18 రోజులు సుమారుగా. మే 18 నుండి 28వ తారీఖు వరకు కూడా కాలసర్ప దోషము వల్ల వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మార్పులు, చేర్పులు, చేసే ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు ఉన్నవి ఈ 28 రోజులలో. లేదా ఉద్యోగం మానేసే అవకాశాలు ఉన్నవి మళ్ళీ నెక్స్ట్ మంతో ఆ నెక్స్ట్ మంతో వచ్చే పరిస్థితి ఉంది. గృహంలో సమస్యలు, ఇల్లు అమ్మడం కానీ, ఇల్లు వదిలేసి వేరే చోటికి వెళ్ళడం కానీ, లేదా గృహానికి సంబంధించి ఎవరైనా మీ ఇంటికి ఏమైనా చేశారా అని అనుకునేటువంటి ఒక ఆలోచన మీకు కలిగించేటువంటి నెల ఈ నెల కనుక కొంత బాగుంది, కొంత బాలేదు. అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పకనే చెబుతూ, మరి ఈ వృశ్చిక రాశి వారికి ఇంకనూ కొంతమేర సంతాన శత్రు సమస్యలు, వేడి ఆహారానికి సంబంధించిన సమస్యలు, నోటిలో నోటి కురుపులు అవ్వడాలు, కొంత ఆటంకములు, అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడబోతూ ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ, పంటికి సంబంధించిన ఇబ్బందులు, కంటికి సంబంధించిన ఇబ్బందులు, నరాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. సో విదేశీ ప్రయాణము కావచ్చును, లైక్ ఏదైనా ఉండేటువంటి సమస్యలకు తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.